ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 29 సోమవారం. నేటి లేఖన పట్టణం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 13 నుంచి 25 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17 వచనం. ఇదిగో, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. వ్యాఖ్యానాంశం: క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. వ్యాఖ్యానాంశం: క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. వ్యాఖ్యానం: ఇశ్రాయేలీయులలో నమ్మకమైన వారు చాలా కాలము పాటు క్రీస్తు విరోధిని వెంబడించే అనేక మందితో కలిసి జీవిస్తారు. అయితే తగిన సమయములో దేవుడు వారిని ప్రత్యేకించి తన సేవకులైన వారికి బహుమానాలిస్తాడు. అప్పుడు వారు తమ శ్రమలను మరచి హృదయానందము చేత కేకలు వేసెదరు అని యెషయా గ్రంథం 65వ అధ్యాయము 14వ వచనంలో చదువుతాం. దేవుని పిల్లలమైన మనలను ప్రస్తుత కాలములో లోకము ఎరుగదు, ఎందుకంటే అది ఆయననే ఎరుగలేదు. దేవుడు తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు తనతో పాటుగా దేవుని పిల్లలమైన మనలను కనుపరచును. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే ఈ సంగతులు అర్థమవుతాయి. గనుక అప్పుడు మన ఆనందము ఏమైనా తరిగిపోతుందా? దేవుడు క్రొత్త ఆకాశములను క్రొత్త భూమిని సృజిస్తాడు. అయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినట్లు మనమింకా ప్రస్తుతము విశ్వము యొక్క మార్పును, వాటి స్థానములో రాబోవు నూతనమైన వాటిని గూర్చి మనమిక్కడ మాట్లాడుటలేదు గాని, 1000 ఏండ్ల పాలన కాలములో ఆకాశములు మరియు భూమి కూడా సాతాను ఉనికి నుండి విడిపింపబడి దేవునికి లోపరచబడి ఉండుట వలన అప్పుడవి నూతనపరచబడిన స్థితిలో ఉంటాయి. అప్పుడు సృష్టి యావత్తు విడుదలను రుచి చూస్తుంది అని రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనంలో చూస్తాము. నరుల ఆయుష్కాలము పొడిగింపబడుతుంది. 100 సంవత్సరముల ఈడుగలవాడు బాలుడుగా పిలువబడతాడు. మరియు మరణం అనేది ప్రత్యేకమైన శిక్షగా మాత్రమే ఉంటుంది అని సామెతల గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం, అలాగే కీర్తనల గ్రంథం 37వ కీర్తన 9వ వచనం చదివితే మనకి ఈ సంగతులు అర్థమవుతాయి. జంతువుల క్రూర స్వభావము కూడా అప్పుడు కనబడదు అని యెషయా గ్రంథం 65వ అధ్యాయము 25వ వచనంలో చదువుతాం. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.